శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. శ్రీ మహాలక్ష్మీ నమః. లక్ష్మీరేషానపాయిని అని చెప్తారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తికి అనపాయిని, ఎప్పుడు వదిలిపెట్టి ఉండనటువంటిది. బాగుంది. అసలు లక్ష్మి అంటే ఎవరు? ఆవిడికి రకరకాల పేర్లు ఉన్నాయి. అన్నింట్లో ప్రధానంగా చెప్పుకునేటటువంటిది లక్ష్మి, శ్రీ అన్న ఈ రెండింటిని ఆవిడ తత్వాన్ని తెలియచెప్పే నామాలుగా చెప్తారు. శ్రీ అంటే శ్రియతే ఆశ్రయతే అని, ఆశ్రయించి ఉండేది అని ఒక అర్థం, ఆశ్రయమైనది అని ఒక అర్థం. రెండర్థాలు చెప్తారు. ఎవరిని ఆశ్రయించుంటుంది అంటే శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఉంటుంది. ఆహా కాదు, అలా కాదని చెప్తారు. ఎలాగా? శ్రీ మహావిష్ణువుకి ఆశ్రయమైనటువంటిది. ఆయన నారాయణుడట. ఈ నారాయణుడు లక్ష్మీదేవి చేరిన తరువాత శ్రీమన్నారాయణుడు అయ్యాడు. శ్రీమత్ నారాయణుడు, శ్రీతో చేరినటువంటి, శ్రీ కూడి ఉన్నటువంటి, శ్రీ కలిగినటువంటి నారాయణుడు అవడం జరిగింది. అంటే లక్ష్మీదేవితో కూడుకున్నప్పుడు మాత్రమే ఆయన శ్రీమన్నారాయణుడు. అన్ని అవతారాలలోనూ కూడా లక్ష్మీదేవి నారాయణుణ్ణి వదిలిపెట్టి ఉండలేదు. ఎందుకు అంటే ఆయన లేనిదే ఆవిడ ఉండదు, ఆవిడ లేనిదే ఆయన ఉండడు. నిరంతరం ఆయన వక్షస్థలమును నివాస స్థానముగా చేసి ఉంటుంది. ఎన్ని అవతారాలు ఎత్తినా ఆ అవతారాలన్నింటిలోనూ కూడా విష్ణువుని అనుసరించి ఉంది కానీ వదిలిపెట్టి ఉండలేదు. ఎందుకు ఆ విధంగా ఉండడం జరుగుతుంది, ఏ అవతారంలో ఎలా ఉందో తెలుసుకోవడానికన్నా ముందు ఎందుకు విష్ణువుని వదిలిపెట్టి ఉండకూడదు అంటే, విష్ణువు స్థితికారకుడు. ఈ లోకంలో ఈ మొత్తం అంతా కూడా బ్రహ్మగారు సృష్టి చేస్తే చేసినటువంటి దాన్ని వాటికి సంబంధించిన లక్షణాలతో చక్కగా ఉండేట్టుగా చూడడం విష్ణువు యొక్క కర్తవ్యం. కనుక ఆయన స్థితికారకుడై అలాగే ఉంచటం జరుగుతుంది. అలా ఉండాలి అంటే స్థితికారకత్వానికి మూలమైనటువంటిది ఏమిటి అంటే, ప్రతిదీ కూడా స్థితి అంటే ఉండడం కదా. అలా ఉండాలి అన్నప్పుడు ఆ ఉండడానికి దాని యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. ఇది ఇట్లా ఉండాలి అని. ఆ లక్షణాల మీద ఆధిపత్యం కలిగినటువంటి ఆవిడ లక్ష్మి. అంటే లక్షణ రూపమైనటువంటిది. లక్షణములు అంటే గుణములు. గుణములు అంటే భౌతికమైనటువంటి ఆకృతి, రూపము, దానికి ఉండేటటువంటి మిగిలినటువంటి విశేషాలు, ఇవన్నీ కలిపితే గుణాలు అవుతాయి. ఉదాహరణకి ఒక చిన్న అంశం తీసుకుందాం. ఈ సృష్టి మొత్తాన్ని నిర్వహించటం అనేది విష్ణువు యొక్క బాధ్యత. ఆయనలా నిర్వహించాలి అంటే ఈ లక్షణాల సహకారం ఉండాలి. నీళ్లు నీళ్లల్లా ఉండాలి, గాలి గాలిలాగా ఉండాలి, చెట్టు చెట్టులా ఉండాలి. అలా ఉంటే సరిపోదు కదా. ఒక బీజం ఉంటుంది, ఒక గింజ. ఆ గింజకి నీళ్లు తగిలినప్పుడు ఆ గింజలో నుంచి ఒక మొలక వస్తుంది. ఈ మొలక రావడం అనే లక్షణానికి కారణమైనటువంటిది లక్ష్మీదేవి. గింజ గింజగానే ఉంది అంటే ఎలా సరిపోతుంది? గింజ ఎలా ఉండాలి, ఎంతకాలం ఉండాలి అని ఆ లక్షణాన్ని నిర్దేశించటం లక్ష్మి అవుతుంది. ఆ గింజ ఎంతకాలం ఉండాలి అయ్యాక అందులో నుంచి నీరు తగిలితే అంకురం రావాలి. అంటే గింజ యొక్క లక్షణం నీటి సంయోగం వల్ల మొలకెత్తడం అనేది
దాని యొక్క లక్షణం గనక ఆ రూపంలో ఉంటుంది లక్ష్మి. అది అయిన తర్వాత ఆకులు వేయాలి, కొమ్మలు వేయాలి, పెద్దదవ్వాలి, పూలు పుయ్యాలి, కాయలు కాయాలి. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏమేం జరగాలో ఎలా ఉండాలో చూస్తూ ఆయా లక్షణాలను చక్కగా ఉండేటట్టుగా చేసేటటువంటిది ఆ తత్వం ఏదైతే ఉందో సంకేతము, గుర్తు అని అర్థం లక్ష్మ అంటే. ఆ గుర్తులు ఉండేటట్టుగా. ఇంకా బాగా చెట్టుది పెద్ద ఉదాహరణ చాలా కాలం పడుతుంది మనం గుర్తించాలి అంటే. మనం ఒక 24 గంటల్లో ఉండే ఉదాహరణ ఒకటి తీసుకుందాం. వంట చేశారు, అన్నం వండారు, బియ్యం నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టాం. బియ్యము నీళ్లు కలిసి వేడి తగలంగానే ఏమవుతుంది, కొంచెం సేపటికి బియ్యం ఉడికి అన్నం మెతుగ్గా తయారైంది. మొదట్లో వేడిగా ఉంది, వేడిగా ఉండడం అన్నది లక్షణం. తర్వాత ఆ ముట్టుకుంటే బియ్యంగా ఉన్నప్పుడు గట్టిగా ఉన్నది ఉడికిన తర్వాత మెత్తగా ఉండడం అన్నది అన్నం, ఉడికిన అన్నం లక్షణం. మెత్తగా ఉండడం, వేడిగా ఉండడం లక్షణం. కొంచెం సేపు అయిన తర్వాత చల్లబడుతుంది. చల్లబడడం, వేడి చల్లదనం కూడా లక్షణాలే కదా. అదయిన తర్వాత అన్నం మెత్తగా ఉన్నది కాస్త బిరుసెక్కుతుంది, అది లక్షణం. ఇంకా కొంచెం సేపు ఉంటే పాడవుతుంది, అది లక్షణం. అయ్యాక చివరికి వాసన వేస్తుంది, వాసన రావడం కూడా లక్షణమే. దుర్వాసన, ఉడుకుతున్నప్పుడు మంచి వాసన, పాడైనప్పుడు చెడు వాసన. ఈ వాసనలుగా రావడం ఇది కూడా లక్షణమే. ఈ లక్షణాలన్నింటి యొక్క సముదాయాన్ని లక్ష్మిగా చెప్తారు. మళ్ళీ అది వెళ్ళి భూమిలో కలిసిపోవడం. ఈ మొత్తం అంతా కూడా ఈ సృష్టి చక్రం ఏదైతే ఉందో ఇది తిప్పుతూ సృష్టి వ్యవహారం చక్కగా నడపడం అనేటటువంటి బాధ్యత విష్ణువుదైతే ఆ బాధ్యతలో ఆయనకి సహకరించేటటువంటిది లక్ష్మి. ఆలు నిర్వాహకురాలై ఆవిడ ఇదంతా నిర్వాహం అయితే ఆయనకి అఖిల భారకుండవను ఖ్యాతి వచ్చే అంటాడు. సమస్తాన్ని భరిస్తున్నావు, ఈ సృష్టి వ్యవహారాన్ని నడుపుతున్నామన్న కీర్తి నీకు వచ్చింది అంటే నీ భార్య వ్యవహారాలన్నీ చూస్తోందయ్యా. దేనికి ఎప్పుడు ఏ లక్షణం ఉండాలి, ఏ గుర్తు ఉండాలి, దాన్ని చూడంగానే దాని యొక్క విశేషం ఏమిటి, ఇలా తెలిసేట్టుగా చేసేది ఉన్నదే దానిని లక్ష్మి అంటారు. ఆవిడ అలా చేస్తోంది గనక ఆ లక్ష్మలని గుర్తుపెట్టి మనకు అందిస్తూ ఉంది గనక ఆ లక్ష్మలని అంటే గుర్తులని చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఎట్లా ఉండాలి అనే దాన్ని నిర్వహిస్తూ ఉంది గనక ఆవిడ అలా చేస్తోంది. నువ్వు చాలా సృష్టిని నిర్వహిస్తున్నావు, భరిస్తున్నావు అన్న పేరు వచ్చిందయ్యా నీకు అంటాడు శ్రీకాకుళాంధ్రదేవ శతకంలో కాసుల పురుషోత్తమ కవి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్.